శ్రీ గురుభ్యో నమః 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్న గమనిక. కుజుడు, అంగారకుడు, మార్స్ ఈయనెవరు? మీ రాశి నుంచి లెక్కిస్తే 5వ రాశి మీ ధనస్సు రాశి కదా. ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 5వ రాశి. అలాగా అక్కడి నుంచి 5 నుంచి చేస్తే 6, 7, 8, 9, 10, 11, 12వ రాశి వృశ్చిక రాశి. అంటే 5వ రాశికి 12వ రాశికి పంచమ ద్వాదశ స్థానాధిపతి అంటారు. నేను జన్మరాశిని చెబుతున్నా, జన్మ లగ్నం నుంచి కాదు. కనుక ఈ అధిపతి నుండి కుజుడు ఆయన డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఆయన వక్రం ప్రారంభం చేసి 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీ ఉదయం దాకా ఆయన వక్రంలోనే ఉంటాడు. పూర్తిగా ఎక్కడ ఉన్నాడు ఈ ప్రస్తుతం? కరెక్ట్గా మీకు అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో ఆయన వక్రంలో ఉండి జనవరి 21వ తేదీకి మీకు సప్తమ స్థానంలో, అంటే వక్రం అంటే వెనక్కి 7వ స్థానంలోకి వస్తుంది. 8 నుంచి 7వ స్థానం. ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలా? ధనుసు రాశి వారి ఉంది, కొంచెం ఆలోచన చేయాలా. ఎందుచేతంటే ఈ వక్ర జరుగుతున్న కారణంగా ఒక్కోసారి మీ ఆలోచనతో పాటు మీ నిర్ణయాలు, మీరు చూపించేటువంటి అభిమానము, మీ మీద ఇతరులు చూపించేటువంటి ప్రేమ వాత్సల్యము, మీ మీద ఇతరులు చూపించేటువంటి పగ ప్రతీకారాలు, వీటన్నిటిలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. అనుకూలతలు ఉన్న చోట వ్యతిరేకతలు ఉండే అవకాశం ఉంది, వ్యతిరేకతలు ఉండే చోట అనుకూలతలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మనం ఏం చేయాలా? అది మనకు పాయింట్. ఇప్పుడు మీరేం యుద్ధం చేయనక్కర్లా, మీరేం బాధపడినక్కర్లా. అయితే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక్కోసారి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొంచెం వాయిదా పట్టడం కానీ, లేదా మనకు రావాల్సినటువంటి ఏదైనా 4 రూపాయలు ఉంటాయి కదా, ఈ రూపాయలు కొంచెం బ్రేకులు పడిన కారణంగా అవి కొంచెం దూరం జరగటం కానీ, లేదా 100 రూపాయలలో ఒక 100 రూపాయలు రావాల్సి ఉంది, లేకపోతే 80% మనకు ఆశించి ఉన్న ఒక వర్క్ మీద అలాంటి 80% ఉన్న పరంగా 40% పడిపోతుంది అనుకో, నష్టం వచ్చినట్టే. కనుక కొంత వ్యతిరేకతలు, కొన్ని చోట్ల స్వల్పంగా అనుకూలతలు ఉంటాయి. ఏదో సంతాన స్థానాధిపతి కదా, ఏమిటి అదేమన్నా సంతానానికి ఏమైనా చూపిస్తే ఈ ఆలోచనలోకి వెళ్ళకండి. జస్ట్ సింపుల్గా నేను ఒక చిన్నపాటి రెమెడీ అనేది తెలియజేస్తాను. రెమెడీ అంటే ఏం చేయాలా, ఎక్కడ స్తోత్రం చదవాలన్నా, గుడికి పోవాలన్నా, గోపురం పోవాలన్నా, ఏ నివేదన ఇవ్వాలా, నివేదనలు గుళ్ళు గోపురాలు వ్యవహారాలు కాదు, స్థానాలు లేవు, పానాలు లేవు. చాలా సింపుల్గా ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద రాయటమే అంతే. ఆ పేపర్ ఎందుకు తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలా, ఏ కలర్ పేపర్ అయినా పర్వాలే, మళ్ళీ ఏ తెల్ల పేపరా, లేకపోతే ఎల్లో పేపరా, రెడ్ ఇంక్తో ఉండాలన్నా, లేకపోతే బ్లూ ఇంకా, బ్లాక్ ఇంకా, సర్వార శర్మలు వస్తున్నాయి. కనుక చివరిలో చెబుతాను, వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ప్రస్తుతం ధనుసు రాశి కదా, రాబోతున్న 2025 మార్చి 29వ తేదీకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని అంటే మీకు 4వ స్థానం శని సంచారానికి ప్రారంభం చేస్తాడు అని. ఆయన అర్ధాష్టమ శని అంటే 4వ స్థానానికి వచ్చిన శని ఎప్పటిదాకా ఉంటాడు? 2028వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటాడు. ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నటువంటి సమయంలో ఈ సోకాల్డ్ కుజుడు, అంగారకుడు, మార్స్ ఆయన మీదుగా వెళ్తాడు. ఆయన మీదుగా వెళ్ళినప్పుడు ఆ ఇద్దరి మధ్య ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణకి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా ఇప్పుడు రాసుకోండి. అంటే ఇప్పుడు రాసుకుంటే రావు. ఏమని రాయాలా? ఆ ఘర్షణలో మా మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు రాయాలి. ఏం అక్కర్లే. మనం రాసుకున్న కోరికలే గుర్రాలు అయితే అవుతాయా? గుర్రాలు అవుతాయి ఏమో, వై నాట్, ట్రై చేయండి. అది ఎప్పుడు ఏమిటి అనేది నేను చెప్తాను చివరిలో. ఇక పాయింట్కి వద్దాం. మొదటి పాయింట్కి వచ్చేస్తే 11వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉన్న సమయం అంతా కొంచెం సంతాన విషయాలను కొంచెం దృష్టి సారిస్తూ ఉండాలి. ఏమిటి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏమిటి
చదువుకుంటున్నారా, చదువుకోవట్లేదా, కాలేజీకి పోతాను పోవట్లేదా, లేకపోతే అక్కడ ప్రేమ దోమ అలాంటివి ఉన్నాయా, లేకపోతే వారి వివాహ విషయాలు ఏంటి, వారి వ్యాపార విషయాలు ఏంటి, వారి ఉద్యోగ విషయాలు ఏంటి, వారి ఆరోగ్య విషయాలు ఏంటి, మరి వారు అసలు మన మాట వింటారా వినరా, భవిష్య కాలంలో వారి ఆలోచనలు వారు వెళ్తారా. తల్లిదండ్రులకి ఎన్నో సవాల్స్ ఉంటాయి, బిడ్డల మీద ఆలోచనలు. వారికి ఏమాత్రం చిన్నది ఏది జరిగినా మనం తట్టుకోలేకపోతాం. అయ్యో అబ్బాయికి ఇట్లా అయిందా, అమ్మాయికి ఇట్లా అయిందా, ఇట్లా ఎందుకయింది, ఏమిటి, ఇట్లా రకరకాలు ఉంటాయి. కనుక మీరు కొంచెం ఆ సమయంలో 11 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం దాకా కొంచెం అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏం సమస్య ఏమి ఉండదు, కానీ కొంచెం ఆలోచన అనేది ఉండాలి. మీరు ఆలోచన చేసి మీ ఇప్పుడు ఎక్కడికి దూరాభారం వెళ్తున్నారు, కొన్ని మర్చిపోవచ్చు. మీరు గుర్తు చేస్తే మీకు మళ్ళీ వెంబడే అమ్మ నాన్న మర్చిపోయినా నేను సమయాన్ని గుర్తు చేసావు. కనుక ఏదైనా సరే ప్రతిదీ కొంచెం ఆలోచన ధోరణితో ఉండాలి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వచ్చేసరికి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 6:47 దాకా ఉన్న టైం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. రుణభారం తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో ఉండటం. రుణభారం ఉన్నప్పుడు ఎట్లా తగ్గుతుంటే ఎక్కడో కొంచెం అప్పు అడుగుతారు రుణభారం తగ్గించుకోవడానికి, లేదా లోన్ తీసుకునే అవకాశం, లోన్ కొంచెం ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి, లేదా వాడి వడ్డీ తగ్గించడానికి కొంచెం భారం తగ్గినట్టే కదా, అలా ఉండొచ్చు. ఏదైనా మీరు చేసేటువంటి పనుల్లో కావచ్చు, మీ నిర్ణయాల్లో కావచ్చు, డెవలప్మెంట్స్ అనేవి చక్కగా వస్తూ ఉంటాయి. దంపతుల మధ్య అనురాగం అయితే పెరుగుతుంటుంది. వ్యాపార భాగస్వామ్యం మధ్య అనుకూలం మధ్య పెరుగుతుంటుంది. వివాహం కాని వారికి కూడా ఏదో కొంచెం మంచి మంచి వార్తలు చెవిన పడుతుంటాయి. ప్రేమికులుగా ఉండే వారికి కూడా వార్తలు వస్తుంటాయి. కనుక వివాహం కావాల్సినటువంటి వారికి కాకుండా త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్న వారు ఎవరైనా ఉంటే వారికి కొంచెం అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. ఇవి ఎప్పటి చెప్పటిదాకా 3వ తేదీ మధ్యాహ్నం దగ్గర 6వ తేదీ సాయంత్రం వరకు. ఇక 6వ తేదీ సాయంత్రం 6:57 ప్రారంభమై తప్పు చెప్పాను, 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 17వ తేదీ సాయంత్రం దాకా ఈ పాయింట్. ఇక 3వ పాయింట్ 17వ తేదీ సాయంత్రం 6:57 దగ్గర నుంచి 20వ తేదీ వరకు. ఈ సమయం ఇది కొద్దిగా ఏదో ఇబ్బందికరంగా ఉన్నట్టుగా, పనులు ఆగిపోతాయేమో అనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా, ఒక్కోసారి అనుకోకుండా బ్రేకులు పడే సూచనలు కూడా ఉన్నాయి. ఆ బ్రేకులు పడితే అప్పుడు ఎట్లా చేసే కార్యక్రమాలకి. కనుక ఇప్పుడు మనం ఎక్కడో ప్రయాణం వెళ్ళామండి, అక్కడ ఒకరోజు ఎక్స్ట్రా ఉండవలసి వచ్చింది అనుకుందాం. మనం కరెక్ట్గా ఫోన్ ఛార్జీ రాను ఛార్జీ ఏదో ₹4 దగ్గర పెట్టుకపోతే ఎట్లా. ఇన్ కేస్ మనకు ఖర్చు రోజుకి ₹300 ఖర్చు ఉంది, 2 రోజులు ఉందాం అనుకుంటాం, 2, 3, ₹600 అనుకుంది. కానీ 5 రోజులు ఖర్చు దగ్గర ఉంచుకోవాలి. ఏదైనా కీడించి మేలించాలి. కనుక ఇది అలాంటి కోవలోకి వస్తుంది పాయింట్. కనుక అనుకున్న దానికంటే అధికంగా సొమ్ము ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు అంటూ ఉంటుంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా డబ్బుని ఎట్టంటే ఖర్చు పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అనుకున్న దానికంటే కొంచెం అధికంగా తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్, ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్ర వైజ్ కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడెప్పుడంటే, మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 16వ తేదీ సోమవారం అర్ధరాత్రి దగ్గర నుంచి, అంటే 12 గంటల దగ్గర నుంచి 17వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకు, 16 అర్ధరాత్రి నుంచి 17 అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకూడదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి ధనుసు రాశి జాతకులకి 17వ తేదీ ఆ రోజు రాత్రి, అంటే 17వ తేదీ మంగళవారం అర్ధరాత్రి నుంచి 18వ తేదీ బుధవారం అర్ధరాత్రి, ఇది కూడా అర్ధరాత్రి, ఈ అర్ధరాత్రి రేపటి అర్ధరాత్రి దాకాని. కనుక ఆ సమయంలో కూడా కొంచెం క్రొత్త నిర్ణయాలకి ఇష్టం చూపించకూడదు. రొటీన్ కార్యక్రమాలు ఎప్పుడు చేసేటువంటి దినచర్య దానికి ప్రాధాన్యత ఇస్తుండాలి. ఇక 3వ నక్షత్రం ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారికి, వీరికి కూడా 18వ తేదీ అర్ధరాత్రి నుంచి 19వ తేదీ అర్ధరాత్రి దాకా. కనుక ఈ 24 గంటలు కొంచెం దూరంగానే ఉండాలి కొత్త కార్యక్రమాలకి. పాత కార్యక్రమాలకి రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలా పరిహారం అంటే, 12వ తేదీ ఉదయాన్నే 6:30 నుంచి 9:50 వరకు ఒక మంచి యోగం ఉంది. దాన్ని సర్వార్థ సిద్ధి యోగము అంటారు. ఇది ప్రతి నెల వస్తుంటుంది, 5-6 సార్లు కాదు, ఒకసారి 7-8 సార్లు 10 సార్లు కూడా వస్తుంటుంది. నా పంచాంగంలో సర్వార్థ సిద్ధి యోగాలు, అమృత సిద్ధి యోగాలు, రవి యోగాలు, త్రిపుష్కర యోగాలు, ద్విపుష్కర యోగాలు, ఇట్లా యోగాలు ఇస్తుంటారు. అందులో సర్వార్థ సిద్ధి యోగం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కుజుడు వక్రం ప్రారంభం చేశారు కనుక
కనుక ఈ సమయంలో ఈ సర్వార్థ సిద్ధియోగంలో మీరు ఏం చేయాలంటే, ప్రారంభం చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఒక పేపరు, ఒక బుక్ లేకపోతే ఒక డైరీ తీసుకొని 12వ తేదీ ఉదయం 6:30 తర్వాత ఉదయం 9:50 లోపల తీసుకొని 2025లో మీ యొక్క అచీవ్మెంట్స్ ఏమిటి, మీ గోల్స్ ఏమిటి. ఆ గోలే లేదు అని అనుకోవద్దు. ఇల్లు కొనాలను, వాకిలి కొనాలను, అది కొనాలను, ఇది కొనాలను, అబ్బాయి పెళ్లి చేయాలను, లేకపోతే బంగారం కొనాలను, లేకపోతే 1 ఎకరా పొలం కొనాలను రాసుకున్న నష్టం ఏంటి? స్వామి పైన చూస్తుంటారు కదా, ఓహో ఇన్ని కోరికలతో ఉన్నాడనమాట మా కస్టమర్ అని స్వామి అనుకుంటాడు. మీ ధనస్సు కదిపితే ఎవరో తెలుసా? గురువు. ఆయన గురువు కూడా వక్రంగా ఉన్నాడు 6వ స్థానంలో. ఆ గురువు ఈ కుజుడు బోత్ ఆర్ బూజం ఫ్రెండ్స్. కనుక ఆ గురువు ప్రస్తుతం చూడటంలో, మీ పక్క చూడటంలో ఆయన చూస్తాడు. ఎప్పుడంటే నిదానంగా రాసుకోండి. ఈ సర్వార్థ సిద్ధి యోగంలో ఈ డైరీలో కూర్చొని చక్కగా పాయింట్ వైజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఎనిపేజీ రాయమంటారు సిద్ధాంత్ గారు, అరపేజీ రాయమంటారా? మీ ఓపిక, మీ తీరిక నష్టం ఏంటి? ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా కొనాలనుకోండి, నష్టం ఏంటి? ఇప్పుడు టాటా వాళ్ళు కొన్నారు ఎయిర్ ఇండియా, మీరు కొంటారు, మీరు కూడా ఒకవేళ కొంచెం ఫ్లైట్ కొనండి, నష్టం ఏంటి? యోగం ఉంటే ఏదైనా కొనగలచ్చు. యోగం ఉండాలా. అలాంటి యోగం రావాలంటే మనం మొరపెట్టుకోవాలా. కనుక ఈ డైరీలో మొరపెట్టుకుంటున్నాం. మంచి ఇల్లు కావాలా, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలా, బంజారా హిల్స్లో ఒక మంచి బిల్డింగ్ కావాలా, లేకపోతే ఆ కోకాపేట ఎక్కడ ఉంది, కోకాపేట కొంకినిపేట అక్కడ ఒక విల్లా కావాలా. అంత సర్వార్థ సిద్ధి యోగము రాసి ఉన్న అవుతాయా అమ్మా. ఏమో వైనాట్ చెప్పుకోవటంలో తప్పు లేదు. చక్కగా రాసి దగ్గర పెట్టుకుని 2-3 ఒకసారి చూస్తుండండి. రాసినవి చూస్తూ ఉండండి. ఎంతకాలం చూడాలా? కొంచెం సంవత్సరం జూన్ జూలై దాకా చూడండి, నష్టమేం లేదు కదా. అట్లా చూడంగా మీరు ఆ పెద్ద ఆయన కంట్లో పడతారు. అది అరే పాపం ఆయన ఇంతప్పుడు లిస్ట్ రాస్తుండు, కొండవేటి చాంత లిస్ట్ రాస్తుంది. కనీసం ఆ లిస్టు అంతైనా సరే మనం చేయలేకపోయినామా? ఆయన అలా తిరిగి మీ రాశిలోకి వస్తాడు. ఈ కుజుడు కూడా అలా తిరిగి మీ రాశిలోకి వస్తాడు. ఇలా పోయి శని దగ్గర చేరుతాడు. కుజుడు శని అర్ధాష్టమి శని ప్రారంభం తర్వాత అప్పుడు విని మీ మీద ఏదో కొంచెం కరుణ చూపించి అర్ధాష్టమి శనిలో కొంత యోగ్యతని ఇవ్వటానికి అవకాశాన్ని అందిస్తాడు. శుభం.